మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన రజనీ మేడం గారు కర్ణాటక నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ గీతా సారాంశం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నా పేరు రజని అండి. రాయచూర్ నుంచి నేను 2010 నుంచి నేను ధ్యానంలో వస్తున్నాను. పత్రిజీ వారి ధ్యానంతో మాకు అసలు నేను సంగీతంలో చాలా చాలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని. మా ఇక్కడ హేమ గారు అని చెప్పేసి అందరికీ కొంచెం భగవద్గీత గురించి వాళ్ళే అంతా ఇక్కడ చెప్పేవాళ్ళు. సారీ, ధ్యానము, సజ్జన సాంగత్యం గురించి ఎన్నిసార్లు చెప్పినా నేను వెళ్ళేదాన్ని కాదు. నాదే ఇంత ఇది ఉంది కదా, ఇదే పెద్ద ధ్యానము నాకు సంగీతం అని చెప్పేసి నేను అలానే ఊరికే ఉండేదాన్ని. కానీ ఒకరోజు వచ్చి అంత కలెక్షన్ చేసుకుని, ఈ కలెక్షన్ అంత అమౌంట్ కలెక్షన్ చేసుకుని ఇస్తేనా మీరు వస్తారు అనేసి, అదే విధంగా వచ్చి తను పక్కనే ఉంది ఎల్విడి గ్రౌండ్ రా అని చెప్పేసి నన్ను ఇచ్చిపోయింది, ఇన్విటేషన్ ఇచ్చిపోయింది. మేము సరేలే ఇట్లే ఉన్నాను కదా, పిల్లలు కూడా ఉన్నారు కదా, హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి పత్రిజీ గారు ఆ రోజు వచ్చారు. కూర్చున్నాను. అసలు ఫ్లూట్ మెడిటేషన్కి అసలు నా ఆరా ఒకటి ఇంత 2 feet అంతా లేసి కూర్చోయింది. ఆయన మెడిటేషన్లో అంత ఫీలింగ్ అసలు నాకు ఈ ధ్యానం నుంచి ఇంత చేంజ్ అవుతామా అని చెప్పేసి అప్పటి నుంచి నేను తప్పకుండా తప్పకుండా చేసేదాన్ని. చాలా చాలా చేంజెస్. సంగీతం కానీ నాకు చేంజ్ కాలేదు. సంగతి నుంచి ఏమవుతుంది, మనలో మనం వెళ్ళగలం అంతేగాని మన కర్మల్ని బాగు చేసుకోవడానికి కాదది. ఒక సాధన అంతే అది. సాధనతో మనకి ఏం కావద్దు. అది పోవాలంటే, కర్మలు పోవాలంటే మన ధ్యానంతోనే అనేది నాకు అప్పుడు అవగాహన అయింది. అక్కడ పక్కన 2 years నుంచి అందరూ చేసేవాళ్ళ రాయచూర్లో, కానీ నేనేది పట్టుకోకుండా ఉంటే అదేమో టైం రావాలా అనేసి ఉంటుందేమో కానీ నాకు మాత్రం ఆ ధ్యానంతో పత్రిజీ ఒక కృష్ణుడు మాత్రం కనిపించాడు. ఆయన ఫ్లూట్ పెట్టుకొని ఆ కృష్ణుడే మళ్ళీ రీబర్త్ ఏమో అనేటట్లు నాకు అవగాహన అయింది నాకు. ఆయన చేసి అప్పుడు చెప్పి వెళ్ళిపోయారు ఆయన. కానీ మాలో ఒక చేంజెస్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. 2010 నుంచి పక్కన మా అంతా సీనియర్ పిరమిడ్స్ అంతా, వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అంతా ప్రతి ఒక్కరూ పున్నమి ధ్యానము, అమావాస ధ్యానము రోజు ఏదో ఒకటి క్లాసెస్ పెట్టుకుంటూ మమ్మల్ని అంతా ఒక గ్రూ అప్ చేసేవాళ్ళు. చేస్తే కూడా మనలో మనకి చేంజెస్ రావాలి కదా, మన రెగ్యులర్గా ధ్యానం చేసుకుంటూ ఉంటేనే అవి చేంజెస్ వస్తాయని నాకెప్పుడు పిరమిడ్లో ధ్యానం చేశాక, మాకు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పిరమిడ్ ఉంది, అక్కడ రెగ్యులర్గా పోయి పోయి అయినాక కలర్స్ కనిపించేదేమి, ఒక థర్డ్ ఐ అనుభవం ఏమి, ప్రతి ఒక్కటి ఏదైనా కమ్యూనికేషన్, ఎవరైనా థాట్ వస్తే అది వెంటనే వాళ్ళు వచ్చి నన్ను కంటాక్ట్ అయ్యేదేమి, వాళ్ళ గురించి ఒక థాట్ పెట్టుకున్నానంటే వాళ్ళు వచ్చి కంటాక్ట్ అయ్యేదేమి, ఎన్నెన్నో అనుభవాలు. ఇది చెప్తే కూడా మా ఇంట్లో ఎవరు నమ్మేవాళ్ళు కాదు. కానీ నా చేంజెస్, నా లైఫ్ అంతా చేంజ్ అయిందండి అసలు. ప్రతి ఒక్కటి, ప్రతి విధంలో నా సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అంతా చేంజ్ అయింది. నిజంగా నేను పత్రిజీకి చాలా రుణపడినాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకి ఎవరు తావ చూపించినారో వాళ్ళని మనం విడవరాదు. మనం ఎక్కడ అటెండ్ అవుతామో లేదో కానీ నాకు మనసులో మాత్రం ఆయన ఎప్పుడూ వస్తుంటాడు. ఆయన ఉన్నాడని లేదు అనేది ఏది లేదు. ఆయన కాన్షియస్ అనేది మనకి ఎప్పుడు తడుతూనే ఉంటుంది మనకి. సో ఆ అనుభవంతోనే నేను ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. భగవద్గీత ఆయన ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అంత మనం చేయలేము, కానీ నాకు తెలిసినంత నేను చేస్తాను. ఇప్పుడు సొసైటీకి ఈ భగవద్గీత నుంచి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నాకు తెలిసినంత నేను చెప్తాను. ఆయన ఎలా చెప్పినంటే, ఈవెన్ ఈయన కూడా మహర్షులంతా చెప్పినారు. భగవద్గీత కించితదీత గంగా జల కమణికా పీత సకృతపి ఏన మురారి సమక్ష క్రియతే తస్యన మేనన చర్చ అని చెప్పేసి. అంటే గంగా జల కణికా పీత కొంచెం కూడా మనం భగవద్గీత విన్నాము, దాన్ని స్మరణ చేసినాము అంటే కూడా ఎన్నో పాపాలు పోతాయి.
మళ్ళీ అక్కడ ఎక్కడ కృష్ణుడు ఉండేది అంటే మన కృష్ణుడు అంటే మన కాన్షియస్ సూపర్ సోల్, అక్కడ మన గురించి చర్చ అవుతుంది అనేసి చెప్తారు. అది చదువుకుంటేనే కాదు, దానిలో మనము ఇంప్లిమెంట్ చేస్తేనే, దాని సారాంశాన్ని పట్టుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తేనే మనము ఆ లెవెల్కి వెళ్ళగలం అని చెప్పేసి ఇది నా అనుభవం అది. ప్రతి ఒక్కరు ఏం చెప్తారు, బాల గంగాధర్ తిలక్ కూడా జైల్లో ఉండి ఆయన ఆయన అనుభవము ఎలా ఉంది అనేసి భగవద్గీత మీద ఆయన ఎన్నో బుక్స్ రాసినారు. ఆయన జైల్లో ఉండి అప్పుడు 1947 టైంలోనే ఎన్నో బుక్స్ రాసి ఆయన మనకు ఒక మాదిరి అయినాడు, భగవద్గీత గురించి ఒక మాదిరి అయినాడు. అలా కాకుండా మనము ఏం చెప్తామంటే ఇప్పుడు సొసైటీకి, మన పిల్లలకి మనం ఏమి ఇవ్వగలము అని ఈ భగవద్గీత ముఖాంతరంగా మనం చెప్పుకోవాలి. అవునా? ముందుగా ఒక 5 minutes మనం ధ్యానం చేసుకుందాం. కాళ్ళ చోటు తీసేసి చేతుల్లో చేతులు పెట్టుకొని ఫ్రీగా కూర్చుందాం. రిలాక్స్ యువర్ బాడీ. మన గురువులందరినీ ఆహ్వానిద్దాం. పత్రిజీ సార్ని, వ్యాస మహర్షిని, ఆయన ఇచ్చిన గ్రంథం ఇది మనకి. గణేష్ మహారాజ్ని, వెంకటేశ్వర స్వామిని, ఈరಣ್ణ స్వామిని, వీరభద్రేశ్వర స్వామిని, త్రిమూర్తులను, త్రిమాతలు, ప్రతి ఒక్క అణువులో వాళ్ళ శక్తి ద్విగుణీకృతం కావాలి. శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యాస వద్దు, శ్వాస మీదనే. ఉచ్ఛ్వాస నిశ్వాస. మన పెద్దవాళ్ళు చెప్పించిన ప్రతి ఒక్కటి మనకి దారి దీపమే. ఆ దీపాల వెలుగులో మనల్ని, మన ఆత్మల్ని ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవ్వరికి వాళ్ళే మన ఆత్మల్ని ఉద్ధరించుకోవాలి. అప్పో దీపో భవ. ఎవ్వరు మనల్ని ఇది చేయలేరు. మనల్ని మనము ఉద్ధరించుకోవాలి. ప్రతి ఒక్కటి భగవద్గీతలో అనుసంధానం కావాలి. ఆ అనుసంధానంతోనే మన జీవనాల్ని ఉద్ధరించుకోవాలి. ఓన్లీ 5 minutes మాస్టర్స్. నిదానంగా శ్వాస తీసుకుని, నిదానమైన శ్వాస, ఆ శ్వాసతోని అనుసంధానం. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే అన్ని విడిచి అన్ని ఒక్కటే అయినట్లు. శరీరము, మనస్సు, ఆత్మ, అప్పుడే ఆ యోగం వస్తుంది. ఆ యోగం కోసం పరితపించాలి. అప్పుడే మనకు జ్ఞానం అనేది వస్తుంది. నిదానంగా చేతులు తీసుకొని కళ్ళ మీద బొట్లం చేసుకుంటాం. 5 seconds. 5, 4, 3, 2, 1. చేతులు చూసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్.
మన ఈ జ్ఞానానికి తోడు నిలబడడానికి ఛానల్స్ ఎంతమంది ఉన్నారు మన ఈ పిఎంసిలో కానీ ఈ మెడిటేషన్ ఛానల్స్ కానీ వాళ్ళకందరికీ ధన్యవాదాలు. నన్ను ఎంతగా ఆదరంగా ఆహ్వానించి ఈ ఛానల్లో జ్ఞానదాతవని బిరుదు ఇచ్చేసినారు మీరు. నిజంగా చాలా రుణపడి ఉన్నాను నేను. చాలా 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 మంచిదండి ఇది చేస్తున్న దానికి. ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం గురించి కానీ జ్ఞానం గురించి కానీ అంతా వెళ్తా ఉంది. వాళ్ళ వాళ్ళ పెద్ద సంకల్పమే మనకి దారి కదండి. ఓకే. భగవద్గీత ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. వ్యాస మహర్షి ఇచ్చినారు. ఆయన పెద్ద పెద్ద వర్డ్స్ ఏమి ఇవ్వకుండా చాలా చిన్న దానిలోని ఎంత బాగా ఇచ్చినారు. ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చిన జ్ఞానం అంతా భగవద్గీత అది పట్టుకొని మనం ఇచ్చేసినామంటే మన అంతా అదృష్టవంతులు ఎవరు లేరు. అర్జునుడు ఎంతో విషాదంగా ఉన్నాడు. ఎక్కడ? యుద్ధ భూమిలో, మహాభారత యుద్ధంలో అర్జునుడు ఎంతో విషాదంగా ఉన్నప్పుడు, నేను చెప్పను, నేను నేను ఏది యారోస్ పెట్టుకోను, నేను ఫైట్ చేయను అని చెప్పేసినప్పుడు కృష్ణుడు రథసారథి అయ్యి ఆయన ఏమంటున్నాడంటే, నీవు నీ ఏముంది, నీ డ్యూటీ నీవు చెయ్యి. నీ డ్యూటీ చేసినప్పుడు అప్పుడు నీకు ఏది కావాలో అది వస్తుంది, అంతా నా మీద వెయ్యి అని చెప్పేసి ప్రతి ఒక్కటి సారాంశంగా ఆయన చెప్తూ పోతున్నాడు. ఆయన ఏమంటాడు, అందరూ నా వాళ్ళే, నేను ఎలా చేసేది, నేను ఎలా ఫైట్ చేయాలా, నేను ఎవరిని చంపినా నా వాళ్ళని చంపినట్లు అవుతుంది, నేను చేసేదానికి నా ఉడికే అంతా విల్లు బాణం విడిచి కూర్చునేది మేలు అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ప్రతి ఒక్కటి మనకి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క జ్ఞానం ఇచ్చుకుంటా మనకి కృష్ణుడు 18 మెట్ల మాదిర 18 అధ్యాయాలు ఇచ్చుకుంటూ వచ్చినాడండి. ప్రతి ఒక్కరూ దాన్ని ఫాలో కావాలనేది మన ప్రతి ఒక్కరి సంకల్పం. ఏది ఏమి ఇది ప్రతి ఒక్క అధ్యాయంలో అర్జున విషాద యోగము. మనకి బయట ఏమో ఇవి వస్తుంటాయి, ఎంతో దుఃఖం వస్తుంటుంది బయట వాళ్ళకన్నా ఇచ్చేసేదానికి. మనకి ఏదో సక్సెస్ లేకున్నప్పుడు కానీ ఏది లేకున్నప్పుడు కానీ మనం ఏం చెప్పుకుంటాము, మన పరమాత్మతోనే మనము మన బాధ అనేది చెప్పుకుంటాము. ఏది అప్పుడు ఆ వచ్చే బాధ లోపల, స్వామి పరమాత్మ నీవు ఆ బాధని నాకు ఎలా అయినా ఇది చెయ్యి అని చెప్పినప్పుడు అది మనం అది కూడా ఒక యోగమే, విషాద యోగము. ఆయన భగవంతునితో మన విషాదాన్ని చెప్పుకోవడమే యోగము. అర్జున విషాద యోగం అంటాం కానీ అర్జునుడు పరమాత్ముడు అనేది ఒక నామానికి మాత్రమే. ప్రతి ఒక్క మనిషి మనం తెలుసుకోవాల్సింది అది అర్జునుడు కృష్ణుడిది కాదు, మనది, మన దైవత్వానిది అని చెప్పేసి తెలుసుకోవాలి. అర్జున విషాద యోగ అంటే ఏముంది, ఇది యోగాన్ని విషాదాన్ని ఆయన భగవంతునితో తెలిపేది. మనలో మనం వెళ్ళినప్పుడు ఆ విషాదాన్ని కూడా మనలో చెప్పుకున్నప్పుడు అది యోగం అవుతుంది కదా. అది మనం చెప్పుకున్నప్పుడు ఏమైతుంది, అది మన విషాద యోగం అవుతుంది. ఆ భగవంతునితో కనెక్ట్ అయ్యి చెప్పుకున్నప్పుడే ప్రతి ఒక్కటి మనం ఏం చేసుకుంటుంటాము, ఊరికే కూర్చొని ఎవరితో ఏం చెప్పుకున్నా మనకి ఆ బాధలు పోవు, భావనలు పోవు. ఏం అవుతుంది, అది ఒక్కరితో చెప్పుకుంటే అది ఇంకా ఎక్కువైతుంది, మనకి ఆ బాధ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు అదే భగవంతునితో చెప్పుకున్నప్పుడు అది ఏమవుతుంది అంటే అది దానికి డిజాల్వ్ అయిపోయిస్తుంది. మనం ఎవరితో ఏం చెప్పుకోవాలనుకునేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ విషాదాన్ని కూడా ఒక్కరితో కాదు, నీలో నువ్వు చెప్పుకొని నీవు దానికి ఒక ఆన్సర్ కూడా దాంట్లో నుంచే వస్తుంది అని చెప్పేసి ఈ అర్జున విషాద యోగము ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఈ విషాదం అంటే ఏమి, బయట ఇది చూస్తాము మనం ఎన్నో ఫంక్షన్స్కి పోతాం కానీ బయట చదివేటప్పుడు ఒక బాధ, ఫ్రెండ్స్తో ఒక బాధ, పిల్లలు ఉన్నప్పుడు ఒక బాధ, పెరిగి పెద్దగైనాక ఒక బాధ, ఇప్పుడు ఇంకా మళ్ళీ సోషల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏమో సంపాదిస్తున్నారు, వీళ్ళేమో సంపాదిస్తున్నారు, మనమేం లేదే, మనం ఏం కట్టడం లేదే. ఇవన్నీ బాధలు. ఈ బాధలు మనం ఎవరితో చెప్పుకోనికి కాదు, చేసేకి కాదు. అప్పుడు మనం ఏం చేస్తాము, స్వామి పరమాత్మ నువ్వే ఉన్నావు నాలో, అది విషాద యోగం. ఆ విషాద యోగం ప్రతి ఒక్క మనిషికి స్టార్ట్ అయ్యేది విషాద యోగంతో. అప్పుడు మనం కనెక్ట్ అవుతాం. అప్పుడు కనెక్ట్ అయినప్పుడు ఏమో ఉంది ఇక్కడ, మనలో ఏమో తెలుస్తా ఉంది ఇక్కడ అని చెప్పేసి అప్పుడు మనకి సహజంగా బోధన అవుతుంది. ఆ సహజంగా బోధన అయినప్పుడు ఇట్లా గురువులు దొరికినప్పుడు అదే కృష్ణతత్వము. గురువులు దొరికేదే మనకి ఆ కృష్ణతత్వము. ప్రతి ఒక్క మనిషి అర్జునుడి పాత్రలో ఉన్నాము, కానీ కరెక్ట్ అయిన కృష్ణుడు అటువంటి గురువు దొరకాలి మనకు. దొరికినప్పుడు మనం కూడా ఈ
మహాయాగాన్ని మనము సంపూర్తం చేసుకోగలము. ఏది మహాయాగము? భగవద్గీత అనేది, గీత అనేది ఒక యాగము. యాగం ఆయన యాగంలా ఆయన చేసినాడు. ఆయనకి ప్రతి ఒక్కటికి అర్జునునికి ప్రతి ఒక్కటి అరటిపండు వలిచి పట్టినట్లు ఆయన ఒకటి 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 విషయం చెప్పుకుంటా ఆయన ముందుకు పోతున్నాడు అన్న. ఆయన చెప్తున్నాడు మళ్ళీ, నీవు ఏమీ బాధపడద్దు. నీవు ఏం చేస్తున్నావో కర్తవ్యం నీవు చెయ్యి. ఆ కర్తవ్యం చేసినప్పుడు, కర్తవ్యము చేసినప్పుడే కదా నీకేం ఫలం వస్తుందో నీకు తెలిసేది. నీవు దాన్ని బాధపడుకుంటూ కూర్చుంటే ఏం చేయలేవు అని చెప్పేసి చెప్తున్నాడు కదా. అలే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క స్టూడెంట్ గాని మనం తెలుసుకోవాలి, ఏం చేస్తే కూడా నువ్వే చేసుకో అని చెప్పేసి అక్కడ చెప్తూ ఉన్నాడు భగవంతుడు. అవునా? ఈ విషాద యోగం నుంచి మనిషి ఇది చేస్తున్నాడు. మనిషి అంటే అర్జునుడి రూపేణ మన ప్రతి ఒక్క సొసైటీ మనుషులు ఎలా ఉంటారు అని చెప్పేసి మనకి తెలుపుతున్నాడు అనమాట కృష్ణుడు. ఇది ఆయన కృష్ణుడు విషాద యోగం నుంచి ఏమొస్తున్నాడు? సాంఖ్యయోగంలో ఏమవుతున్నాడు? నీలో నువ్వే అంతా ఉంది, నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని చెప్పేసి చెప్తున్నాను అనమాట సాంఖ్యయోగంలో. ఇది ఎంత చేసినా నువ్వు నీ భావనలే నీకి అడ్డొస్తున్నాయి కానీ అక్కడ ఏమీ లేదు అని చెప్పేసి చెప్తున్నాడు కృష్ణుడు. సాంఖ్యయోగంలో అర్జునుడు శోకంలో మునిగిపోయి ఉండే, శోకానికి తాత్కాలిక కారణం ఏదైనా మూల కారణం అజ్ఞానమే. ఆ అజ్ఞానం పోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఒక్క విధంగా ఆయన ఒక్కొక్క అధ్యాయాన్ని విశదీకరించి విపులీకరించి మనకి చెప్పి వస్తున్నాడు అనమాట. ఇదంతా మనకి ఎలా వస్తా ఉంది అంటే, ఆ వ్యాస మహర్షి రచించినది ఈ గ్రంథాన్ని మనకి ఈ గురువులు ఒక్కొక్కరు ఇప్పుడు చూడండి, ఇన్ని రోజులు ఈ భగవద్గీత ఏమీ లేకుండా, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి భగవద్గీత చిన్న పిల్లలు 2, 3 ఎప్పుడు మాటలు వస్తే స్టార్ట్ చేస్తున్నారు భగవద్గీత అని చెప్పేసి. అంటే ఇప్పుడు కంపల్సరీ వైబ్రేషన్ అలా ఉంది. భగవద్గీత కానీ, మెడిటేషన్ కానీ, సజ్జన సాంగత్యాలు కానీ ఎక్కడ ఉన్న మొదలు లేకుండా ఇలా గురువులు, మన పత్రిజీ లాంటి గురువులు కానీ అందరూ వచ్చి దీని భూమి పైకి తెచ్చేది మనము. ఆ కృష్ణుడు కానీ ప్రతి ఒక్కరు, నేను చెప్తున్నాను కదా, పత్రిజీని కృష్ణుడు మాదిరి కనిపించినాడు అంటే ఆయనే తెచ్చినాడు. ఆయన కృష్ణుని రూపేణ భగవద్గీతని ఆయన పత్రిజీ ఎంత బాగా భగవద్గీతని మనకి ఎంత బాగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చినారంటే, అంత బాగా ఆయన రికార్డ్స్ కూడా మనం వినాలి. అలా కదా, అలా చెప్పి మన ఉన్న ప్రపంచమే మనకి ఏమి లేకుంటే, అజ్ఞానం ఉన్నప్పుడు బయట ఉన్న ప్రపంచమే మనకి కనిపిస్తుంది, లోన ఒకటి ప్రపంచం ఉన్నది అనేది మనకి తెలిసలేదు. అంటే జ్ఞానం వచ్చినప్పుడే మనకి అది లోన ఒక ప్రపంచము. ఇప్పుడు విషాద యోగంలో ఉంది, లోపల ఎక్కడో ఏమో పరమాత్ముడు ఉన్నాడేమో, నా భావన ఇంటున్నాడేమో అనేది ఒక్కటి స్టార్ట్ అయింది ఆయనకి. అవునా? ప్రతి మనిషి అంతే, ఒకటి స్టార్ట్ అయినప్పుడు అక్కడ తపన స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ తపన స్టార్ట్ అయినప్పుడు ఈ సాంఖ్యయోగం ఒకటి ఉద్భవించింది. అప్పుడు ఆ సాంఖ్యయోగం అదే బయట ఉన్న అజ్ఞానం పోయి లోన ఉన్న జ్ఞానం వైపు వెళ్ళేదే సాంఖ్యయోగము. అలా మనకి ఎదుట ఉన్న ప్రపంచం అక్కడుతుంది, కానీ ప్రపంచంలోని విషయ వస్తువులని అనుభవించి దాని కోసమే మనం పుట్టినామేమో అని చెప్పేసి మనం అనుకుంటూ దానికోసమే మనం పరిగెడుతూ ఉంటాము. అది కాకుండా మనలో మనం వెళ్ళినప్పుడు మనకి మన జీవితం ద్వారా ఏం సాధించాలి అని అస్సలు ఆలోచనే రాదు. బయట వెళ్ళి చూసినప్పుడు ఎలా సాధించాలో అంతకన్నా తెలీదు. ఈ రెండు మనకి సరిగా తెలిసినప్పుడు మనకు తెలిగా తెలిసినప్పుడు శోకం అనేది పోయిడుస్తుంది. ఈ సమగ్రమైన జ్ఞానాన్ని ఇచ్చేది సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అందించే జ్ఞానం మీదనే తక్కిన అధ్యాయాలన్నీ ఉన్నాయి. ఏది కానీ కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర బ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప దర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, ప్రకృతి పురుష యోగము, మళ్ళీ పురాణ పురుష యోగము, ఆ దేవాసుర సంపద్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము. ఫస్ట్ సాధించేది ఈ విషాద యోగం నుంచి ఒక్క ఒక్క స్టెప్ వేస్తా అంటే భగవంతుడు 18 స్టెప్లు మనకి తీసుకొని పోతాడు. ఆ మోక్ష సన్యాస యోగంలో మనకి మోక్షం అనేది అంటే మీకు తెలుసు కదా, మనకి అందరికి యాజ్ ఎ మెడిటేటర్స్ మనకి అంతా తెలుసు. మోక్షం అంటే ఈ బాధల నుంచి, ఈ భయాల నుంచి, ఈ అంత బాహ్యం నుంచి వచ్చే ప్రతి ఒక్క అవగడల నుంచి మనకి ఒక మోక్షం వస్తుంది. అంటే మోక్షం అనేది దానికి మనకు అతీతంగా మనము పెరిగేస్తామన్నమాట. ఈ 18 మెట్లు
ఒక్క మెట్టు వేస్తే భగవంతుడు చెప్తాడు కదా, నీవు ఒక్క మెట్టు ముందు వెయ్యి, నేను ఇంకా నిన్ను పట్టుకొని పోతానంటే ఈ 18 మెట్లు ఆ భగవంతుడు పట్టుకొని పోతాడనమాట. ఈ సాంఖ్యయోగంలో అందించే ఈ జ్ఞానం ఏదని మిగిలిన అధ్యాయాలన్నీ చెప్పుకుంటూ పోతున్నాడు కృష్ణుడు. కృష్ణుడికి ఆ నాలెడ్జ్ ఇచ్చేది కూడా ఎంత ఒక ఆ పరమ పవిత్రమైన పరమోత్తమమైన ఒక ఆ పరమాత్మ నుంచి కృష్ణుడికి వచ్చి ఆ కృష్ణుడి ద్వారా మనము చూస్తున్నామనే భావన మనకి కలగాలి. ఆ పరమాత్మతోనే మనము అనుసంధానం కావాలి. అది 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 అయినప్పుడే మనకి ఈ మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయం వరకు మనము నిర్వికల్పంగా మేము వెళ్ళగలము. ఎక్కడ అవగడ లేకుండా మనము ఈజీగా వెళ్ళడానికి మనము ఆ పరమాత్మ తత్వములో అని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి ఎన్నో స్టెప్స్ మనకి ధ్యానంలో కూడా మనకి ఒకే రోజు రాదు కదా. ఎన్ని రోజులు ధ్యానం చేస్తే 41 రోజు ధ్యానం చేస్తే అప్పుడు ఒక పట్టు అనేది వస్తుంది. అవును కదా. అలానే మనకి ఈ భగవద్గీత తెలుసుకోవడానికి చేసేయడానికి 18 అధ్యాయాలు మనకి ఆ మోక్ష సన్యాస యోగం వరకు పోవాలంటే ఈ 18 అధ్యాయాల సాధన అనేది మనం తెలుసుకోవాలి. కర్మయోగము చావులేని ఆత్మ నిలకడలేని శరీరము కలవడం వల్ల జీవుడు ఏర్పడతాడన్నది మనకి ఆ స్వరూపం ఆత్మ అని తెలుసుకునేది బాహ్య ప్రపంచంలో జరిగే వాటికి చలించకుండా స్థిత ప్రజ్ఞవై ఉండి ప్రజ్ఞ కలిగి ఉండడమే జీవితానికి లక్ష్యం అనేది మనకి 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో తెలిసింది కదా. ఇప్పుడు ఇంకా కర్మయోగంలో మనం కర్మయోగం ఈ స్థితిని పొందడానికి చేయవలసిన సాధనాలు ఈ అధ్యాయంతో ప్రారంభమవుతుంది. కర్మయోగం కర్మ అంటేనే మనం ఎలా చేయాలి, ఆ కర్మ అంటే పని ఎలా చేయాలి అనేది ఈ కర్మయోగంలో మనకి కృష్ణుడి ముఖాంతరంగా అర్జునుడికి తెలుపబడుతుంది. అర్జునుడు వేరే కాదు, మనము వేరే కాదు. మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ అధ్యాయాన్ని పట్టుకోవాలి. కర్మయోగం ఎలా చేయాలి, జాగ్రత్తతో నిష్కామమైన కల్మషము లేని కర్మలు చేయాలి. అంటే అక్కడ ఒక పని చేస్తున్నామంటే దాని నుంచి మనం ఏమి అపేక్షించకుండా అది రావాలంటే కూడా మనకి ఎంతో సాధన కావాలి. అపేక్షణ ఉన్నప్పుడు ఆ కర్మ ఫలం మనకి అస్సలు దక్కదు. ఎప్పుడు మనము ఉపేక్షించేస్తామో దాన్ని అక్కడ పోయేస్తుంది అక్కడ కదా. మనం ఎలా ఉండాలి, నిష్కల్మషమైన కర్మను మనం చేస్తూ ఉంటే మనంతకు మనము ఆ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. కర్మయోగంలో మనం ఉన్నట్లే కదా. మనము ఏం చేస్తున్నాం, మనము ఏ పని చేసి ఇంత పని చేసినాను, నన్ను ఎవరు గుర్తించలేదే, ఎవరు నన్ను అసలు గుర్తుపెట్టలేదే, మొన్న ఎన్నో అధ్యాయాలు చేసినాము, ఎన్నో అధ్యాయాలు చదివినాము, ఎంతో కంఠస్థం వస్తుంది, ఎన్ని రోజులు మెడిటేషన్ చేసినాము, మేము ఇంత చేసినాము, అక్కడ పోయినాము ఇక్కడ పోయినాము అన్ని నన్ను ఎవరూ గుర్తించలేదే. ఏది బాధపడే అవసరమే లేదు. పరమాత్మకి మనం ఏం చేస్తున్నామో మనకి పరమాత్మ తెలుస్తుంది. ఖచ్చితంగా మనలో ఉన్న పరమాత్మని మనకి తెలిపినప్పుడు అతనికి తెలుసుకోకుండా ఉంటుందా కదా. అది తెలుసుకోవాలి మనము. ఆ కర్మయోగాన్ని నిష్కామమైన కర్మ, నిష్కల్మషమైన కర్మ, లోపల భగవంతుని తెలుసుకొని ఆ కామాన్ని జయించాలి కూడా. అది కర్మయోగం సూచిస్తుంది. అవును, ఆ కర్మయోగం లోపల ఉన్న ఆయన ఎవరు ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు, ఆయన్ని తెలుసుకొని కామాన్ని జయించడం ఎలాగా ఈ కర్మయోగంలో మనకి తెలుపబడుతుంది. కర్మయోగం నుంచి ఇప్పుడు జ్ఞాన యోగంకి వెళ్ళాలి. కర్మయోగం మనం చేస్తున్నాం, ఎన్నో అనుకుంటాము, ఎన్నో చేస్తాం, అవన్నీ చేస్తుండేటివి దానికి వేరే వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయ్యో మనల్ని ఏమనలేదే, వాళ్ళు అవును కదా మీరు చేస్తున్నారని లేదే, మీరు పెట్టలేదే, మనకి అని నీ ఫస్ట్ రావాలని, నేనే రావాలి ఫస్ట్, ఆయన కాదు. వేరే వాళ్ళు వస్తే సంతోషం లేదు మనకి, మనం వచ్చినప్పుడే మనకి సంతోషము కాదు కదా. మనం సర్వత్రా ఉన్నాము అని తెలుసుకునేది ఈ కర్మయోగము. అది లోపల భగవంతుని తెలుసుకునేది దానికి జ్ఞానయోగము. సర్వత్రా ఉన్నాడు మనం అంటాము, హరి సర్వత్ర అంటాము. హరి సర్వత్ర అన్నప్పుడు ప్రతి ఒక్కరి దాంట్లోనూ ఆ హరి పరమాత్మ ఉన్నాడు అని కదా తెలుసుకునేది. అది తెలుసుకోకుంటే మనకి ఎంత పని చేసినా, ఎంత ఇది చేసినా దానికి ఏ మాత్రము ఫలము మనకు రాదు. అవునా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతో పెద్ద హై లెవెల్ పోయి ఎంతో సాధించినారు, వాళ్ళు ఏమని ఇట్లుంటారా, నిష్కామమైన కర్మ చేస్తుంటారా అని అంటారు కదా. వాళ్ళు చేయకుండా అంతా వాళ్ళకి రాదు అసలు. వాళ్ళు ఎన్నో జన్మల సాధనతో వాళ్ళు అలా వచ్చింటారు కదా. మనం కూడా అలా చేయాలంటే మన సాధన కూడా ఉండాలి. అలా చెయ్యడమే ఆ కర్మయోగంలో 3వ అధ్యాయము కర్మయోగంలో అలా తెలుస్తుంది అనమాట. ఇంకా 4వ అధ్యాయం అన్న జ్ఞాన కర్మ యోగము. జ్ఞాన యోగంలో మనలో ఉన్న
ఈ విషయాలని వివరించే 4వ అధ్యాయంలో మళ్ళీ సుఖామంగా కర్మ చేసినప్పుడు కర్మఫలం బంధనమై పట్టుకుంటుంది. ఆ నిష్కామంగా చేసినప్పుడు కర్మఫలం కానీ బంధనం కానీ సాధకుని తాకవు. ఈ ధాతువు అనేది ఈ జ్ఞాన కర్మ సన్యాస యోగం అనేది జ్ఞానంతో చేసే కర్మ లోపల ఉన్న తన్ను తాను దర్శించుకునేదే ఈ జ్ఞాన యోగము. ఆ జ్ఞాన యోగం అప్పుడు తనని తాను దర్శించుకున్నప్పుడు అవును కదా, నాలో భగవంతుడు ఉన్నాడు కదా, ఎక్కడో నేను పొడుగుతున్నాను, వాళ్ళ నుంచి ఓ, సై అనిపించుకోవాలా, వీళ్ళ నుంచి సై అనిపించుకోవాలా, వాళ్ళు నన్ను ఏమి పొగడలేదే అని అనుకుంటున్నాను. ఎంత తప్పు చేసినాను. ఆ జ్ఞానం వచ్చినప్పుడు మనలో మనం పోయేది, అప్పుడు మనకు వికసన అనేది వస్తుంది. అప్పుడు వికసన అనేది వచ్చినప్పుడు మనము ఏం చేస్తాము, కర్మ సన్యాస యోగాన్ని పట్టుకుంటాం. 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం. కర్మ సన్యాస యోగం అంటే కర్మని చేస్తాము, మనము ఫలం ఆశించము. ఆ కర్మం ఎలా చేయాలనేది కూడా దీంట్లో మనకి తెలపడుతుంది. బ్రహ్మ కర్మ నిష్ఠవి అవలంబించడానికి కోరికలు నశించి కర్మ ఫలం అంటుకోదని 4వ అధ్యాయం బోధించినప్పుడు బ్రహ్మ కర్మ చేయడానికి ఆత్మజ్ఞానం కావాలి. ఆ ఆత్మజ్ఞానము ఎవరు, ఆత్ముడెవరు అనేది జ్ఞానంలో ఈ జ్ఞాన యోగంలో తెలిసినప్పుడు మనము ఈ కర్మ సన్యాస యోగంలో మనము ఆ లెవెల్కి వస్తాము. ఎలా? కర్మ సన్యాసం నేను కాదు చేసేది, ప్రతి ఒక్కటి మనలో ఉన్న భగవంతుడు చేపిస్తున్నాడు. చేపిస్తున్నప్పుడు నేను ఏం చేసేది లేదు ఉన్నప్పుడు మనం అయిపోయాం. మనం అప్పుడు భగవంతుని మీద వేసినప్పుడు ప్రతి ఒక్కటి అనిక చెందుతుంది అని అనుకున్నప్పుడు మనం చేసేది అప్పుడు మనల్ని ఎక్స్పెక్టేషన్ ఉండదు మనకు. అప్పుడు అలా నల్లా ఇలా నల్లా వాళ్ళతో పొగడించుకోవాలా, అది ఏమీ ఉండదు. అది విడిచినప్పుడే మనము కూడా టాప్ లెవెల్కి వెళ్ళగలము. అది పట్టుకొని అక్కడే ఉంటున్నాము, అయ్యో అనిపించుకోవాలి 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 అనేసి. అది విడిచిపెట్టాలి. ఇప్పుడు యూత్కి ఏమైతా ఉంది, ఇప్పుడు యూత్ అది పట్టుకుంటా ఉంది. ప్రతి ఒక్కటి నేనే రావాలా, నేనే చేయాలా, ఆ అది నా చేసేదే కరెక్టు. ఇవాళ ఏం చేస్తున్నారో, ఒక ఇన్స్టాగ్రామ్ లో పోతుంటే ఆ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కోసం చూసేది, ఒక ఫేస్బుక్ లో పోస్ట్ కోసం చూసేది, ఒక ఫాలో స్టేటస్ పెట్టుకుంటే ఈవెన్ స్టేటస్ లో ఏం పెట్టుకుంటున్నారు, దానికి కూడా ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది ఇది చేస్తున్నారు, ఇదే చేస్తున్నారు. కానీ వేరే వాళ్ళు ఏది ఇది చేయడం లేదు. పోతే పోనీలే అని ఒక్కరికి ఒక్క ఇది ఉండదు. కానీ వాళ్ళకి జ్ఞానం అనేది తెలవడం లేదు, అంతే. వాళ్ళు ఇంకా అజ్ఞానంలో ఉన్నారు. అది దాన్ని తెలుసుకోవడమే ఒక యాగం అనమాట, యజ్ఞము. ఆ జ్ఞానం తెలుసుకోవడమే ఒక యజ్ఞము. అది ఈ భగవద్గీతలో ప్రతి ఒక్క అధ్యాయంలో తెలుపబడుతుంది. ఆ కర్మ సన్యాస యోగంలో ప్రతి ఒక్కటి నేను కాదు, లోన ఉన్న ఆ భగవంతుడే నాకి చేపిస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు, కర్మయోగాన్ని అన్ని అంగాలతో అభ్యాసం చేసిన వాళ్ళకి మనస్సు కొంత స్వాధీనం వస్తుంది. కొద్దిగానే, బలం అంతా వచ్చింది అనుకోకూడదు. కొద్దిగా స్టార్ట్ అయింది, అప్పుడు స్వాధీనంలో తెచ్చుకుంటాము. కొంచెం నిలకడగా ఉంటాము, అక్కడ ఇక్కడ పోకుండా ఎవరు చెప్పింది ఇనుకుంటూ ఇది కరెక్టా అది కాదా అని అనలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ అనలైజేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనిషి ముందుకు పోతాడు. అప్పుడు వచ్చేది ఇంకా ఆత్మ సంయమ యోగము. 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగము. ఇవన్నీ ఒట్టి అధ్యాయాలు అనేది, ఊరికి స్టెప్ అనేది మనకి అర్థం కావడానికే. భగవంతుడు ఎవరో మన పెద్ద వాళ్ళ పెద్ద మాస్టర్స్ అంతా మనకి ఇచ్చినారు, ఇలా అంతా డివైడ్ చేసి ప్రతి ఒక్కటి అంతా ఆయన ఊరికి చెప్పిన, కృష్ణుడు అంతా చెప్పింది ఊరికే చెప్పేసాడు ఆయన. ఈ అధ్యాయాల మూలంగా మనకి ఆ మాస్టర్స్ ఇచ్చిన ఆ జ్ఞానాన్ని మనం పట్టుకోవాలి, అంతేకాని అది ఏమో ఇది వేరే అధ్యాయము, ఇది వేరే, అది ఏది కాదు. మొత్తము భగవద్గీత అనేది ఒక్కటే ఒక గీత, ఒక్క గీత. ఆ సారాంశం అంతా ఒక్కటే. మనము ఇలా ఇది చేసుకొని డివైడ్ చేసేసుకొని మనం ఈజీగా అవుతుందని మనకి ఈ పెద్ద సీనియర్స్ మాస్టర్స్ అంతా మనకి ఇచ్చినది. ఈ గ్రంథాన్ని పట్టుకొని మనము మన ఆత్మని కానీ ఉద్ధారం చేసుకోవడానికి ఈ గ్రంథం అంతా. అదేమో చెప్పుకొని ఒక బహార్ చేసుకొని బయట పోయి చెప్పొచ్చి వాళ్ళతో శబాష్ అనిపించుకొని ఫస్ట్ ప్రైజ్ ఇప్పించుకోవాలి, అవన్నీ కాదు. ఇవన్నీ ఎందుకు పెట్టినారు ఇవన్నీ అని చెప్తే, అలా ఆ రూట్లో వెళ్ళాలి అని. ఆ రూట్లో వెళ్ళాలంటే కూడా ఆ జ్ఞానం లేకుంటే ఏది రాదు. అందుకే మనము మననం కావాలి అనేసి ఈ బైహార్ట్లని చెప్పుకుంటున్నాడు. మననం చేసినప్పుడు అదేమవుతుంది, ఒక గ్రిప్ వస్తుంది దానికోసం. ఆ గ్రిప్ వచ్చినప్పుడు ఇదే కదా ఆ కర్మ సన్యాస యోగం. అప్పుడు అది ఏమనేది తెలుస్తుంది. ధ్యానం కావాలి. ఆత్మ సంయమ యోగంలో ఏమైతుంది, మనము చేసేది పరమాత్మతో కనెక్ట్ అయిపోయి ఉన్నాం. కర్మయోగాన్ని అన్ని అంగాలతో అభ్యాసం చేసిన వానికి మనస్సు కొంత స్వాధీనంలో వస్తుంటుంది. ఇంకా దాని నెమ్మదిగా భక్తి మార్గంలోకి ప్రవేశిస్తాం మనము. ఈ 6వ అధ్యాయము కర్మ మార్గంకి రాబోయే
జ్ఞాన మార్గంకి ఒక మెట్టు మాత్ర ఆత్మ సంయమ యోగము. మనస్సు కంట్రోల్లో తెచ్చుకోవడమే ఆత్మ సంయమ యోగము కదా. ఆత్మ సంయమ యోగం ఎలా చేసుకోవాలి అని మనం ఎప్పుడో ఒక ఇది వస్తుంది. మనస్సు అనేది ఏముంది? మనస్సు అంటే ఏమి? బుద్ధి అంటే ఏమి? ఆత్మ అంటే ఏమి? ఏమీ తెలుస్తుండలేదు అసలు. ప్రతి ఒక్కటి మనకి ఏం తెలియదు. ఏమో మనిషి పుట్టినాము, అది చెయ్యాలా, పెద్దవాళ్ళు ఏం చెప్పించినారో అదే చెయ్యాలా, అదే పెట్టాలా అనేది ఒక్కటి అదే తెలుసు మనకి. వాళ్ళు ఏం చెప్పించినారు, సంఘంలో ఇలా ఉండాలా, మీ అక్కడ అమ్మ చెప్పేది, ఆడ మీ వదిన వాళ్ళు నేర్చుకో, ఏం చెప్తున్నారో అది నేర్చుకో, మీ పెద్దమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారో అది నేర్చుకో, మీ స్కూల్లో ఏం చెప్తున్నారో అది నేర్చుకో. అంతేగాని ఇలా ఒకటి మన గురించి మనకి తెలిపేది ఒకటి ఉంది, ఒకటి ఒక బుక్ ఉంది, అది అప్పుడు చెప్పేవాళ్ళే కాదు అసలు. భగవద్గీత కానీ ధ్యానం గురించి కానీ ఒక్కటి గురించి మనకి అప్పుడు తెలుసు తెలీదు, చెప్పేవాళ్ళు కాదు కదా. అలా ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ పరమాత్మలంతా ఈ పరమాత్మనే భూమికి వచ్చినట్లు మనకి మాస్టర్స్ మూలంగా, మా బ్రహ్మర్షి పితాజీ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మూలంగా ప్రతి ఒక్కరూ, రమణ మహర్షి, వీళ్ళంతా భూమికి వచ్చి మనల్ని ఉద్ధారం చేసేయడానికి ఎన్నో విధాలుగా మనకి చెప్తూ వస్తున్నారు. అందులో ఈ భగవద్గీత ఒక మెట్టు. ఇలా మనకి మూడు శరీరాలు అని తెలుసు కదా. బాహ్య శరీరం, అంతర్ శరీరము, కారణ శరీరము. బాహ్య శరీరానికి ఏమొస్తుందో మనకి అందరి చెప్పుకుంటూ వస్తున్నారు. అంతర్ శరీరం ఉందనేది కూడా మనకి తెలియదు. ఒక మనసు ఉంది, మనసుకి కూడా అది అంతర్ శరీరం అనేది తెలియదు. మన భావనలు మనకి ఏమో థాట్స్ వస్తున్నాయి, అవే అనుకొని ఎన్ని రోజులు అలానే గడిపేశాం మనము. ఆల్మోస్ట్ 2010 వరకు అలానే గడిపేసాం మనము. ఏది తెలీదు అసలు. ఆ 2010 తర్వాత ఇలా ఒకటి ఉంది, వే ఉంది. ఓ ఇది కూడా మనస్సు అనేది కూడా అంతర్ శరీరం, అది కూడా మనది కాదు, ఇది బాహ్య శరీరానికి కాదు, ఇది అంతర్ శరీరం అనేది అప్పుడు తెలిసింది. మళ్ళీ ఇంకొచ్చేది కారణ శరీరము. దీనికి మూడుటికి రిలివెంట్ గానే ఉంటుంది ఈ భగవద్గీత. బాహ్య శరీరము, అంతర్ శరీరము, కారణ శరీరము. బాహ్య శరీరం అంతా మొదటి 6 అధ్యాయాలు బాహ్య శరీరంతోనే ముడిపడి ఉంటుంది. ఇంకా వచ్చే 6 నుంచి 12 అధ్యాయాల వరకు ఇంకా అంతర్ శరీరం, ఎలా మనం కనెక్ట్ కావాలి, ఏది చేస్తే మనం కరెక్ట్ ఉంటాము, ఏది మనము ప్రతి ఒక్కటి మనము మన ఒక అంతర్ శరీరం, అంతర విద్య అనేది ఎట్లా వస్తుంది, మనం ఏం తింటే, మనం ఎలా థింక్ చేస్తే, ప్రతి ఒక్కటి వచ్చేది ఈ ఈ 6 అధ్యాయం నుంచి 12 అధ్యాయం వరకు. ఇంకా ఈ కారణ శరీరానికి టచ్ అయ్యేది 13 అధ్యాయం నుంచి 18 అధ్యాయం వరకు మనకి ఈ కారణ శరీరం. ఇవన్నీ 1 నుంచి 12 వరకు మెట్లు ఈ 18వ మెట్టుకి ఈజీ అవుతుంది కదా. అలా ప్రతి ఒక్క అధ్యాయాన్ని మనకి డివైడ్ చేసి ఈజీగా ఇలా నేర్చుకుంటే ఇది వస్తుంది, ఇలా చేస్తే ఇది అవుతుంది. ఆ, బాహ్య శరీరాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఇవాళ కర్మ సన్యాస యోగం వరకు మనకి తెలిసింది. ఈ ఆత్మ సంయమ యోగం నుంచి ఇంకొచ్చే ఈ మిగతా 6 అధ్యాయాలు మన జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలి, జ్ఞాన విజ్ఞాన యోగము. 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. అది భక్తి మార్గంతో స్టార్ట్ అవుతుంది. అది తత్వమసి, అంటే అది నేను, ఏమి, నీవే అది తత్వమసి, నీ లోపల ఉండేది నువ్వు, అదే నువ్వు అని తెలపడమే ఈ జ్ఞాన విజ్ఞాన యోగము. పరమాత్మ వాక్కి మనస్సుకి అంతనివాడు. పరమాత్మ గురించి చెప్పాలంటే మన మనస్సు కూడా అలా చేసుకోవాలి అంటే కూడా ఎంతో సాధన చేయాలి. ఆ సాధనతోనే మన కర్మలు అనేవి ప్రతి ప్రక్షాళన అవుతుంది. ప్రతి ఒక్కటి మన అనుభవం అవుతుంది. మనం ధ్యానం చేసినప్పుడంతా ప్రతి ఒక్క అణువు ఉందని తెలుస్తుంది మనకు. మనం ఏం తెలియదు, మన అణువుల ఉంది సమూహమే అని తెలుసు, కానీ అనుభవం వచ్చేది ఎప్పుడు? ధ్యానంతోనే. ధ్యానంతోనే జ్ఞానము, జ్ఞానంతోనే ముక్తి. ధ్యానం అనేది 6 అధ్యాయాలు అయితే ఇంకా 6 అధ్యాయాలు జ్ఞానం అవుతుంది. జ్ఞానం అయినాక ముక్తి వచ్చేది ఇంకా 6 అధ్యాయాలు. ఈ ప్రతి ఒక్కటి మన బ్రహ్మర్షి పత్రిజీ చెప్పింది అంత ఈజీగా చెప్పించేస్తున్నారు ఆయన. అంత ఈజీగా చెప్పినాక ఇవి మనకు అర్థమవుతుంది. కానీ మళ్ళీ లేకుంటే ఊరికి డైరెక్ట్ బుక్ పెట్టుకుంటే మనకి ఏది అర్థం కాదు అసలు కదా. అలా ఎంత చెప్పినా మనకి ఈ చెవులైని ఈ చెవులో వెళ్తుండ, ఎప్పుడు సన్నప్పటి నుంచి వింటున్నాము, కానీ మనకి అది పట్టదు. ఎప్పుడు మన ఆ కర్మల అంత వెళ్ళినప్పుడు
అది అలా వచ్చేస్తుంది. పరమాత్మ వాక్కుకి మనసుకి అందినవాడు. ఆయన గురించి కొంచెమైనా తెలియకపోతే ధ్యానం చేసుకోవడానికి కానీ భక్తిని పెంచుకోవడానికి కానీ సాధ్యం కాదు. అప్పుడే కదా మనం ఇప్పుడు ధ్యానం కూర్చున్నప్పుడు ఏమంటాము, మనం ఎంతో విధంగా అందరినీ ఇన్వైట్ చేసుకుంటాం కదా. ఎందుకు? ఆ పరమాత్మని కనెక్ట్ కావాలని, వాళ్ళ ఆశీస్సులు మనతో ఉండాలని, ఆ ఫీలింగ్ తోనే మనం కనెక్ట్ అవుతాము. ఆ ఫీలింగ్ లో లేకుంటే అస్సలు మనం ఏమి కనెక్ట్ కాము. ఒక పని చేసినప్పుడు ఎందుకు అని చెప్తాము, గురుభ్యో నమః అంటాము. అంటే ఆ ఫీలింగ్ రావాలనేది. ఓం అన్నప్పుడే మనము లోనికి వెళ్ళిపోతాము. ఓం అంటే లోన లోన టచ్ అవుతుంది. ఆ లోన టచ్ అయినప్పుడు మనము బాహ్యం నుంచి అంతరం వెళ్ళిపోతాం. ఆ అంతరం వెళ్ళినప్పుడు ఆ పరమాత్మతో మనము కనెక్ట్ అయినప్పుడు అది తనంత తామే మనము ఇది వచ్చేస్తామన్నమాట పరమాత్మ వాక్కి. దానికోసం శాస్త్రాలు, చంద్రశాఖ న్యాయం అన్నీ అవలంబించుతాయి. అమావాస్య తర్వాత పూర్ణిమ వస్తుంది, పూర్ణిమ అయినాక అమావాస్య వస్తుంది, పాడ్యం వస్తుంది, విద్య వస్తుంది, అన్నీ వచ్చేది ఎందుకు? మన జ్ఞానాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎలా మనము ఇంక్రీజ్ చేసుకోవాలి మన జ్ఞానం. ఇప్పుడు ఈ రోజు పున్నమి, రేపు పాడ్యం వస్తుంది. అలా పాడ్యం అనగా విద్య తదియ అలా చవితి చతుర్థి పంచమి సప్తమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి మళ్ళీ ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ప్రతి ఒక్కటి మనకి రిలేటెడే. ఎలా చంద్రుడు మనకి ఎలా పెరుగుకుంటూ కొడుతూ ఉంటాడో మనలో కూడా ఆ చేంజెస్ వస్తుంది, మనలో ఆ తత్వం ఉంది అని తెలుపుతుంది ఈ జ్ఞాన విజ్ఞాన యోగము. మనలో ఆ వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనలో ఆ చేంజెస్ వస్తాయని కూడా మనకి తెలియదు ఫస్ట్ లో. అది తెలిసింది జ్ఞానం నుంచే, ధ్యానం నుంచే. ఆ కనెక్ట్ అయినప్పుడు మనలో ఓ ఇది వైబ్రేషన్ ఇలా అవుతుందా, ఎంత తెలిసినా మనకి అనుభవం అయ్యేంత వరకు మనకి ఆ జ్ఞానం రాదు. ఆ విజ్ఞానం తెలుసుకోవాల్సిందే. ఎట్లా? ధ్యాన మూలంగా, ఆ పరమాత్మ మూలంగా. అది తెలుసుకోవాలంటే మనలో మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అనేది ఈ జ్ఞాన విజ్ఞాన యోగము. ఈ లౌకికానికి, లౌకిక విషయాలకి అనంతమైన లోకాతీతమైన భగవంతుడు నిర్దేశింపబడతాడు. వీటి నుండి దృష్టిని మరల్చి అనంతం అనంతం వైపు తీసుకువెళ్ళడమే దీని లక్ష్యం, ఈ అధ్యాయానికి లక్ష్యం. అవునా? విజ్ఞానం అంటేనే అది జ్ఞానం. మనం మనం వేరే కాదు, జ్ఞానం వేరే కాదు, విజ్ఞానం వేరే కాదు. సర్వం తత్వమసి, అంత మనమే, ప్రతి ఒక్క దాంట్లో మనమే ఉన్నాము అని తెలుసుకోవడమే ఈ జ్ఞాన విజ్ఞానం. సప్త అంటే సప్త సంఖ్య అని వ్యుత్పత్తి అర్థం. జాలువారే జ్ఞానం అని భగవంతుడు రెండు ప్రవృత్తులు మనలో ప్రతిదానికి. ఏడవ ఏడు అంటే సప్త చక్రాలు, సప్త స్వరాలు, సప్త లోకాలు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, అన్ని ఏడుకి రిలేటెడ్. సప్త గిరులు, మన అక్కడ పైన వెంకటరమణ స్వామి ఉన్నాడు అంటే ఈ ఏడు గిరులు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. ఏడు అనే దానికి అంత ప్రాముఖ్యము మన ఈ స్పిరిచువల్ దాంట్లో కదా. ప్రతి దానికి రిలేటెడ్. సప్త స్వరాలు లేకుండా మనం ఏమి చేయలేము. ఆ స్వరాన్ని పట్టుకే షడ్జము, రిషభము, గాంధారము దైవత్వము, పంచమము మధ్యమము దైవత్వము, నిషాదము కదా. అలా ఆ పైన ఈ షట్జం నుంచి మళ్ళీ నిషాదం వరకు పోయేది ఎంత. ఆ స్వరాలు లేకుండే సంగీతమే లేదు. ఈ షట్చక్రాలు లేకుండే మన శరీరమే లేదు. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం, సహస్రారికి పోవాలంటే ఈ ఏడు చక్రాలు మనలో మనం పోయినప్పుడు అవి అన్ని ప్రతి ఒక్కటి శుద్ధం కావాలని చెప్పేసి ఈ జ్ఞాన విజ్ఞానంలో ఎంత బాగా చెప్పినారో. ప్రతి ఒక్కటి మనము బాహ్యం నుంచి అంతరంగా వెళ్ళడానికి ప్రతి ఒక్కటి ఒక్క ఏడు ద్వారాలు, నవరంధ్రాలు. నవం అంటే మళ్ళీ ఆ ఏడు కంపల్సరీ ఉంటాయి కదా. అలా వెళ్ళి అలౌకికమైన విషయాల్ని మనము విడిచిపెట్టి మనము ఎలా భగవంతుణ్ణి చేరుకోవాలని చెప్పేది ఈ జ్ఞాన విజ్ఞాన యోగము. మనం ఎంత క్లుప్తంగా తెలుసుకున్నా దాన్ని కొంచెం అంత మీనింగే మనకు మన లైఫ్ని చేంజ్ చేస్తుంది. అది ప్రతి ఒక్కరు తెలుసుకొని మన లైఫ్ని ఉద్ధరం చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఫస్ట్ వట్టి వినేదే కాదు, దాన్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు ప్రతి వాక్లో ఒక్క వాక్కని మనకి నచ్చినప్పుడు దాన్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి.
అది చేసుకున్నప్పుడే ఆ ఫలితం అనేది మనకి అర్థమవుతుంది. ఎవరో చెప్పినారు, ఎవరో చేస్తున్నారు అంటే అది కాదు కాదు. మనము దాన్ని పట్టుకోలేము ఎక్కువ రోజులు. మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు అప్పుడు అది అవును కదా, నేను ఇంత చేంజ్ అయినాడు. ఇప్పుడు ఇప్పుడు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నాను దీంట్లో. మూవీలో రీసెంట్ మూవీ ఏది అది, ఆంధ్ర కింగ్ తాలూకా. ఆయన ఒక్కటే ఒకటి చెప్పినాడు. పాపం ఆయన ఏం చెప్పినాడు, ఆయన పిక్చర్ కోసము హీరో అది చెప్పిన దానికి ఆ ఆ హీరో ఆ మాటలను పెట్టుకొని, ఉపేంద్ర మాటలను పెట్టుకొని, హీరో మన రామ్ ఆ, ఉన్నాడు కదా, దాన్ని పట్టుకొని ఆయన ఎంత లైఫ్ నంతా చేంజ్ చేసుకుంటాడు. ఆ ఒకే ఒక్కది అదో దొరికిందని చెప్పేసి దాన్ని ఆ మాటలిని ఆయన చేంజ్ అయ్యి ఆయనకున్నదంతా ఆయన కోసం ఇచ్చేస్తాడు. ఒక్కటి ఎందుకు ఆయన అది ఒక్క మాటను పెట్టుకొని చేంజ్ అయినాడు. ఎంత బాగా చూపించినాడు చూడండి. పిక్చర్ అంతా మాస్ ఉన్నా కూడా ఒక్కటి వర్డ్, ఆ వర్డ్నే ఆయన లైఫ్ని చేంజ్ అవుతుంది. ఎంత మాటలు రావు ఆయనకి. అది ఇని 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 లెయ్యి 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 అని విన్నప్పుడు ఆయన లోన నుండి ఆ మాట వచ్చేస్తుంది. అది వచ్చి ఆయన మాటలు కూడా అంత బాగా పలికేస్తుంటాడు. అంత స్పష్టంగా ఎలా వస్తుంది, అలా లోన కనెక్ట్ అయినప్పుడే. అది పిక్చర్ ఎంత మీరు చెప్పినా, అది ఎంత మాస్ అయినా, ఎంత కమర్షియల్ అయినా కానీ ఆ ఒక్క వరుడనే ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్పిరిచువల్ గానే పోతున్నారు. ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా స్పిరిచువల్ గానే పోతున్నారు. లేదు వేరే ఇంకా. ఇక్కడ భూమి మీద ఇప్పుడు చేంజ్ కావడానికి అదే కావాలి కదా మనకి. అప్పుడు అంతా వచ్చేసినా మనం అంతా ఎన్నో ఆ, అడ్డంకులు చేసుకొని, అవగడాలు చేసుకొని ఎన్నో వచ్చేసాము. ఇప్పుడు మనకు కావాలి, మనం స్పిరిచువల్ వేకి పోవాలి మనము అంటే మనము ఇనింది మనము ఆచరణ పెట్టాల్సిందే. ఇప్పుడు ఇంకొచ్చేది 8వ అధ్యాయమైన అక్షర బ్రహ్మ యోగము. అక్షర అంటే క్షరం కానిది. క్షరం అంటే ఏంటంటే మనము శరీరము, క్షరం అంటే నాశనం అయ్యేది. అక్షరము, అక్షరం అంటే క్షరం కానిదేమి లోన ఉన్న మన ఆ ఆత్మతత్వము, ఆ కాన్షియస్నెస్ అనేది మనకి ఎప్పుడు క్షరం కానిది అక్షరం. అది తెలుసుకోవాలి. అది తెలుసుకునేది ఈ అక్షర బ్రహ్మయోగము. సృష్టి క్రమం వివరించబడిన ఈ విజ్ఞానం నుంచి సృష్టి అయిన ప్రతిదీ అంతం కాక తప్పదు. సృష్టిలో ఎలా అయితే 8 స్థాయిలలో అపరా సృష్టి జరిగి పరా ప్రకృతి కలిసేసరికి జగత్తు జీవులు ప్రస్తుత రూపాన్ని ధరించారో, అలాగే సంహార క్రమంలో కూడా దశలున్నాయి. ఒక్కొక్క దశలో లయం అవుతా ఉంటుంది. అన్నీ నశించిన చివరికి నశించనేది, మిగిలేది అక్షర పరబ్రహ్మయోగమే. నేను కాదు, ఆ తత్వమసి ఒకటే మిగిలింది. నేను ఇక్కడ, నేను శరీరం ఏమి ఒక్క డ్రెస్ ఎలా ఇప్పి వేస్తామో అలా ఈ శరీరాన్ని జన్మ జన్మలకి పోయేది ఆ ఆ తత్వము, ఆత్మతత్వం ఒకటే జన్మ జన్మలకి వెళ్ళగలదు అని తెలిసేదే ఈ అక్షర బ్రహ్మయోగము. అష్ట సర్వవ్యాప్తమైనది అని అర్థము. కాబట్టి అష్టమాధ్యాయం అంటే సర్వవ్యాప్తమైన పరమాత్మలో చేరడానికి చేసి అధ్యయనము. చివరి నిమిషం వరకు దేనిని తలుచుకుంటూ చనిపోతారో వాళ్ళు అక్కడికి పోతారు. ఇది స్థూల శరీరమైన లయమైనప్పుడు మరో శరీరం ఇచ్చి సామాన్యమైన పద్ధతి. మనం అంటుంటాం కదా, ఇప్పుడు అజమిడ ఎప్పుడు అంతా ఎంతో చెడ్డోడునంట. ఎక్కడో పోయి ఎంతో ప్రాస్టిట్యూట్స్తో పోయి వాళ్ళతో పోయి అంతా చేసి 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 అజమిలుడు లాస్ట్కి మంచాన పడ్డప్పుడు నారాయణ నారాయణ అంటే నారాయణ వచ్చి వాళ్ళు విష్ణు లోకానికి పిలుచుకుపోయారంట. మనం ఏం చెప్తాము, వట్టి నామస్మరణ అనుకుంటాము. నారాయణ అన్నప్పుడు లోన మనలో మనం వెళ్ళినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తామని తెలిపేది ఆ అజమిళ స్టోరీ. మరి మనం ఇక్కడ మామూలుగా ఏం చెప్తుంటే మొదట మేము 2010 వరకు మేము ఏం చెప్తున్నాము, ఓ నారాయణ అంటే అయ్యా నారాయణ అంటే అలా వెళ్ళిపోతామేమో, అలా విష్ణు భక్తులు వచ్చి పిలుచుకొని పోతారేమో అని అట్లా అనుకునే వాళ్ళం. అది ఉండొచ్చు, వాళ్ళు పెద్దవాళ్ళు అలానే వాళ్ళు లోన వెళ్ళే రాసింటారు. మామూలు ఒక జీవనానికి తెలుసుకోవడానికి ఇలా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. నారాయణ అనిందానికి ఆయనకి ముక్తి వచ్చింది. వట్టి నారాయణ అంటే అయిపోతుందా అండి? లేదు కదా. మనము ఆయన బాటలు వెళ్ళాలి. అది నారాయణ తత్వం అంటే. వట్టి నారాయణ అని చెప్పేసి ఓం నమో నారాయణ అని చెప్పేసి ఇక్కడ అంతా తప్పు పనులు చేస్తూ ఉంటే అది ఎలా అవుతుంది? అందుకే ఆయన మోక్ష అంటే లాస్ట్కి అంతిమ ఘడియల్లో అప్పుడు ఆయన లోనికి వెళ్ళి ఆయన అనలైజ్ చేసుకున్నాడు అజమిలుడు. అనలైజ్ చేసుకొని నేను తప్పు చేస్తాను, నేను కాదు కదా, ఆ పరమాత్మ నాలో ఉన్నాడు. అప్పుడు ఆయన పట్టుకున్నప్పుడు ఆయనకి అర్థమైంది. అంతవరకు ఆయనకి అర్థం కాలేదు ఆయనకి. కానీ ఒట్టి నమో నారాయణ అంటే ఏది కాదు, ఆయన తత్వాన్ని పట్టుకోవాలి. ఆయన తత్వం ఏముంది? నిన్ను నువ్వు చూసుకో, నేను నీలో ఉన్నానని తెలుసుకోవడమే ఆయన తత్వం.
కదా. అది అది ఇడిచిపెట్టి ఓ వట్టి చాంటింగ్స్తో అంటే అందరూ వెళ్ళిపోయేవాళ్ళే కదా. ఇంతమంది కోట్ల మందికి అదే ఒక ఇచ్చినామని చెప్పేస్తే అయిపోయిస్తుంది కదా. కాదు, ఎవరి వాళ్ళ స్టేట్, ఎవ్రీ లెవెల్స్, వాళ్ళ తత్వం ఎంతవరకు ఉందో అంతవరకు మనము అనుభవించి అప్పుడు మనము ఆ మోక్షానికి వెళ్ళడానికి అర్హులమవుతాము. అందుకే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసినప్పుడు మనకి ఆ కర్మలన్నీ తగ్గినప్పుడు ప్రతి ఒక్కటి ఈ అక్షర బ్రహ్మ యోగమే ఏముంది వట్టి ఒక్క వరుడు నుంచే మనకి ఎలా అర్థమవుతుంది. ఇది జ్ఞానం నుంచే వస్తుంది. ఆ బ్రహ్మతత్వం అనేది కూడా మనము ధ్యానం చేసి మన కర్మలన్నీ పోయినప్పుడు ఈ అక్షర బ్రహ్మ యోగం అనేది ఏమి, అజమిలుడు ఎట్లా వచ్చింది, వానికి ఎలా ముక్తి వచ్చింది అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మనకి ఎలా అవుతుందంటే ఇప్పుడు నాకు కూడా ఏదో అలా డీప్గా వెళ్ళినప్పుడు ఆ వాళ్ళు అలా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళది ఏమనేది కూడా మనకి తెలుస్తుంది కదా. మన ఇప్పుడు నేను మొన్న దీనికి పోయింటి ఇక్కడ ఆ ఆదోని, మాకు ఇక్కడ దగ్గర ఆదోని లక్ష్మమ్మ దేవికి వెళ్ళినప్పుడు ఉడకనే ఉన్నాను. ఆమె ఆమె లెవెల్కి వెళ్ళాను. ఆమె లెవెల్కి అంటే నిష్కామమైన సేవ ఆమెది. ఎక్కడో ఉండి డస్ట్బిన్ లో ఉండి ఎవరో ఒకరు గల్లాపెట్టి మీద కూర్చుంటే వాళ్ళకి అంత ఇది వస్తుందంట, అంత పెరుగుదల వస్తుందంట. అటువంటి ఆమెని తెచ్చి ఇప్పుడు పూజ చేస్తున్నారు చూడండి. ఎలా అంత ఆమె సేవ నిష్కామమైన సేవతో ఆమె ఇప్పుడు పూజాన్వితురాలైంది కదా. అలా కనెక్ట్ అయినప్పుడు నాకు ఆమె అంత ఫ్లాష్ వచ్చేసింది ఆమెది. వచ్చేసి అప్పుడే నాకు ఒక కాన్షియస్ పోయింది, అయినట్లు అనిపించింది. కానీ మనము మెడిటేటర్స్, యాజ్ ఎ మెడిటేటర్స్ మనం కంట్రోల్లో ఉండగలం కదా. అలా వచ్చింది నాకు, అలా వచ్చి తెలిసి ఆమెతో కనెక్ట్ అయిపోయాను ఇమ్మీడియట్ గా. ప్రతిదీ ఒక మెడిటేషన్ తో మనం అంతా క్లీన్ చేసుకోగలము. మన ఆరా కనిపిస్తుంది, ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఒక్క వరుడితో ఎంతో డీప్గా వెళ్ళగలము. బట్టి మనం చూస్తుంటే మనకి ఏమీ తెలిసలేదు. అది బయట అందుకే తెలుస్తుంది. లోన ప్రతి ఒక్కటి ఆ ప్రకృతిని తెలుసుకునే దానికి కూడా మనకి ఈ ఈ అధ్యాయాలన్నీ పట్టుకోవాలి. అప్పుడు పట్టుకున్నప్పుడే మన తత్వం అనేది ఏమి, మనం ఎక్కడి నుంచి వచ్చినాము అని మనకి తెలుస్తుంది. ఇలా వ్యక్త ప్రపంచానికి అధిపతి అయిన పరమపురుషుణ్ణి అనన్య భక్తితో సేవించి తరించి చేరుకునే పద్ధతి ఇది, లేదా ఓంకార ధ్యానము. ధ్యానం చేయడమే పద్ధతి. మనకి ఎంతో ఈజీ అయిన శ్వాస మీద ధ్యాస, చాలా ఈజీ. అది వేరే ఏమీ పట్టింపులు లేవు, ఎటువంటి కుంభకాలు లేవు. ఎంత ఈజీ ఎంత ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, డీప్ ఇన్హేల్ చేసుకోండి, ఎక్సేల్ చేసింది, కుంభకం చేయండి, అవన్నీ ఏమి లేకుండా చాలా ఈజీ పద్ధతిలో ప్రాణాయామం, చాలా ఈజీ ప్రాణాయామంతో మన గురువులు మనకి చెప్పించినారు ఈ ధ్యాన పద్ధతి. నెక్స్ట్ వచ్చేది ఇంకా 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగము. ఈ అక్షర బ్రహ్మం నుంచి అన్నిటికైనా ఎక్కువైన పదం ఇది రాజవిద్య. రాజవిద్య ఏమంటే మనకిచ్చిన విద్య. ఈ జ్ఞాన విద్య ఏముంది, ధ్యాన విద్య ఎలా చెప్పినారు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదే గమనం పెట్టి ఈ భ్రుకుటి మధ్యలో ఈ భ్రుకుటి మధ్యలో కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు నీకు ప్రతి ఒక్కటి పిక్చర్ కనిపిస్తుంది అని చెప్పేస్తున్నాడు. ఎంత ఈజీగా చెప్పినాడు, అది ఏమి ఈజీ కాదు. చాలా సాధన చేసినప్పుడే ఆ పిక్చర్లు కనిపిస్తాయి. కానీ స్టార్ట్ అయిందంటే ఈజీగా వచ్చేస్తుంది, మనం ఆ లైన్లో పోవాలి అంతే. ఈ రాజవిద్య అదే. ఎప్పుడు ఎప్పుడు నీవు నీ కాన్సన్ట్రేషన్ని ఈ భ్రుకుటి మధ్యలో పెట్టుకోవాలి. ఆ భ్రుకుటి మధ్యలో పెట్టినప్పుడు ప్రతి ఒక్కటి నీకు తెలుస్తుంది. జ్ఞానం అనేది అర్థమవుతుంది, వస్తుంది. పరమ పురుషుడు ఎవరో అని నీకు తెలుస్తుంది. 9వ అంకె అంటే నవ అంటే పెద్దది, అన్నిటికన్నా పెద్దది. 1 నుంచి 9 లాస్ట్ మనకి. ఇంకా మిగతావన్నీ ఇంకా దాని 1, 12, 13 ఇలా ఒకటికి జతకే కానీ ఇంకా వేరే ఏది లేదు. ఇంకా 19 వరకు మళ్ళీ రెండు రెండు 20, 20 అంటే మళ్ళీ రెండు నుంచే మళ్ళీ ఇంకా ఎన్ని కోట్ల నంబర్లు ఉన్నా కూడా ఈ 1 నుంచి 9 వరకే. ఈ నవద్వారాలు మనకి ఉండాయి. నవద్వారాలు పంచేంద్రియాలు, ఆ, పంచ జ్ఞాన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ మనకు తెలిపేదే ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో. రాజవిద్య అంటే భృకుటి మధ్యలో పెట్టుకొని మనం ధ్యానం చేసినప్పుడు అలా వచ్చేది రాజవిద్య. ఇది గుహ్యము. గుహ్యం అంటే సీక్రెట్. ఇది అప్పుడు అందరూ అందుకే అది సీక్రెట్ సీక్రెట్ అనేసి ఎవరు చెప్పిస్తుండలేదు దాన్ని. ఎప్పుడు గురువులతో పోయినప్పుడే కూర్చోబెట్టుకొని అదేమో పెద్ద ఇది అని చెప్పిస్తుండే. ఎప్పుడు మన గురువులు వచ్చేసారో, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చేసారో అది చాలా ఈజీగా చెప్పించేస్తున్నారు. అప్పుడు ఎవరు చెప్పిస్తుండండి, అసలు ఎవరు చెప్పిస్తూనే ఉండలేదు మనకి కదా.
ఆ, అసలు మెడిటేషన్ అనేది ఎవరో మేము గురు ఇది చేసుకున్నాము, గురుతత్వం తీసుకున్నాము, గురుపదేశం చేసుకున్నాము అని అనుకునే వాళ్ళు. గురుపదేశం అంటే ఏమో చెవులో చెప్పేదేమో, అందుకే మనకి చెప్పరాదేమో, అలా సీక్రెట్ గా పెట్టేశారు. వాళ్ళతో పోయిన వాళ్ళకి ఒక్కటి ఈ గురుపదేశము. ఇప్పుడు ఏం కాదు, ఇది రాజగుహ్య యోగం కాదండి. ఇది గుహ్యమే కాదు. ఇప్పుడు ఇప్పుడు అందరికీ కావాలి ఇది. గుహ్యం పెట్టుకుంటే ఎలా అవుతుంది ఇది? గుహ్యం పెట్టుకోకూడదు అనేసి మన మన గురువులు మనకి ఓపెన్ గా చెప్పించేస్తున్నారు. గుహ్యం కాదు ఇది, అందరికీ తెలవాల్సిన విద్యని ఇప్పుడు అందరూ హైడ్ చేసి పెట్టుకొని రాజవిద్య రాజగుహ్యం గుహ్యం అని చెప్పేసి చెప్పినారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విద్య ఈ 9వ అధ్యాయమైన రాజవిద్య రాజయోగమే మనకి అనేది. ఆ రాజవిద్యతో రాజయోగము గుహ్య కాదు అని నాకి తెలిసిందే. నాకు తెలిసినట్ల నేను చెప్తున్నాను కదా. నాకి అనుభవం అయింది రాజవిద్య రాజయోగమే అది అని చెప్పేసి ఈ అధ్యాయంలో భగవంతుడు అనేక హామీలు ఇచ్చినాడు. భక్తులకి కావలసినవన్నీ సమకూర్చుతానని హామీ ఇచ్చినాడు. పరమ దుర్మార్గుడైనా ఎవరైనా రాని శరణు వేడితే ఇస్తానని అంటాడు. అట్లా కాదు, ఇది మనలో మనం వెళ్ళుకున్నప్పుడు ఆ పాపాలన్నీ పోయిస్తాయి. గతం గతహ, మళ్ళీ నువ్వు శరణు వచ్చినప్పుడు వస్తాడు. అది మనకు అర్థమవుతుండే. గతం గతహ తెలీదు. నీ పాపం చేసిరా మళ్ళీ శరణిస్తాడేమో అనుకుంటుంటే అప్పుడు కాదు. మనం ఎప్పుడు జ్ఞానంలో వచ్చినప్పుడు మనము ఇలా ఇంకా ఉంది అండి. ఇంకా ఎంత చెప్పుకున్నా ఎన్ని గంటలున్నా మనకి ఈ భగవద్గీత జ్ఞానం కానీ చాలా ఉంది. ఇంకా ఆ 10వ అధ్యాయంలో విభూతి యోగము, దేవుడు పరమాత్ముడు ఎన్ని విధాల ప్రతి అణువులోనూ ఉన్నాడు అని చెప్పేది ఈ విభూతి యోగము. విభూతులంటే రకాలు, ఎన్ని రకాల్లో ఉన్నాడు భగవంతుడు. రకాల ప్రతిదీ భగవంతుడే. కానీ మనకి పెద్దోళ్ళు ఇచ్చినారు, ఎంత ఋషి మునువులు ఇచ్చినారు ప్రతి ఒక్కటి. ఎంత ఈ యొక్క మార్గశీర్షంలోనే భగవంతుడు ఉన్నాడు. మార్గశీర్షంలోనే మళ్ళీ ప్రతి ఒక్క దాంట్లోనే ఉన్నతంగా వాసుకిలో నేనే వాసుకైనాను. ఆ ఋతువుల్లో వసంత ఋతువుని నేనే. ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క దాంట్లోనూ ఉత్తమైన దాన్ని ఒకటి చెప్పినాడు. అన్నిట్లో తానే ఉన్నాడు అని చెప్పి మళ్ళీ ఉత్తమమైన దాన్ని చెప్పినాడు. అంటే మనం అట్లీస్ట్ ఇప్పుడైనా చేయాలి, పుణ్యంలో కూడా చేయాలి, ఒక్కటైనా చేయాలి అని అంతే. అప్పుడు ఒకటే చేసి మిగతావన్నీ చేయరాదని కాదు అర్థము. మనకి అట్లా చెప్పి 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 అన్ని ఇన్ని రోజులు అలానే చేసేశారు. అప్పుడు మార్గ 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 శీర్షంలో ఒకటే భగవంతుడు ఉన్నాడు అనేటట్లా చెప్పించినాడు. కార్తీకంలో ఒకటే భగవంతుడు ఉన్నాడు అనేటట్లా చెప్పించినాడు. ఇలా శ్రావణంలో ఒకటే భగవంతుడు ఉన్నాడు అని చెప్పించినాడు. కాకుండా ప్రతి ఒక్క రోజు భగవంతుని తత్వమే, ప్రతి ఒక్క క్షణము భగవంతుని తత్వమే అని తెలుసుకోవడమే నా అనుభవం అది, ఈ విభూతి యోగము. అలా నేను చెప్తాను పిల్లలకి, అదే చెప్తాను. ఇది ఎంత చేంజ్ చేస్తున్నారు, డైవర్ట్ చేస్తారంటే ఇప్పుడు ముస్లిమ్స్ కూడా అప్పుడు ఏం చెప్తుండ్రి, శుక్రవారానికి ఒక మాటే స్నానం చేస్తే అయిపోయి వారం ఈ 7 రోజులు లేకుండా ఒక్క రోజు స్నానం చేస్తే అయిపోయి వారానికి ఒక మాట. ఎక్కడ చెప్పినారు? ఎక్కడ? అక్కడ నీళ్లు దొరకని చోట కదా, అక్కడ చెప్పింది ఇడిచిపెట్టి అక్కడ చేయాలి. అంతేగాని ఇక్కడ వస్తే కూడా ఇక్కడ ఎప్పుడు 24 hours నీళ్లు ఉంటాయి, ఇక్కడ కూడా అదే పట్టుకోకూడదు. టైంకి ఏం పట్టుకోవాలో అది చేస్తేనే కరెక్ట్ మనిషి అని చెప్పేసి మన గురువులు కానీ ఋషి మునులు ఊరికే చెప్పలేదండి. ప్రతి ఒక్కటి అనుభవంతో చెప్పినారు. మనకి ఆ అనుభవ జ్ఞానం లేకుండా మనము అర్థం తెలుసుకొని ఆ అర్థం నాలెడ్జ్తోనే మనములో మనమే కష్టపడుతున్నాము. బాహ్యానికి పోయి వాళ్ళకి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ప్రతి ఒక్కటి మనం అర్థం చేసుకుంటున్నాం అనమాట. సృష్టి సంహారాలని అలలతో నిండిన స్థితికారకుడు పరమ పురుషుని గురించి 9వ అధ్యాయం బోధించి, ఇలా సృష్టి స్థితిలను పొందుతూ వ్యక్తావ్యక్తుల మధ్య పరిభ్రమించే ప్రకృతి వ్యక్తమైన బ్రహ్మాండంగా కనిపించినప్పుడు అది భగవంతుని విశ్వరూపం, విరాట్ రూపం. ఇప్పుడు ఒక ఒక చెట్టుని తీసుకోండి, ఒక ఏమది ప్యూపిల్ ట్రీ. ఆ ప్యూపిల్ ట్రీ ఎట్లా కనిపిస్తుంది? చిన్నదే అనిపిస్తుంది. పెరుగుతూ పెరుగుతూ ఏమైతుంది, దాని రూట్స్ అంతా మళ్ళీ కింద భూమికే వస్తున్నాయి. ఎలా? ఎక్కడ చెట్టు ఎక్కడ ఉద్భవించిందో మళ్ళీ అలా భూమికే వస్తా ఉంది. అంటే ఏమి భగవంతుని తత్వం అలా అలా ప్రతి ఒక్క అణువులో ప్రతి ఒక్క దాంట్లో ఈ విరాట్ రూపమే ఉంది. భగవద్ రూపమే మనము. ప్రతి ఒక్క అణువు, ప్రతి అణువులు ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అది వేరే కాదు, అది భగవత్ తత్వమే. ఎంత న్యూక్లియస్ ఉన్నా కూడా అదే అతను
అదే అతను తెలుసుకోవడమే ఈ విభూతి యోగంలో. విభూతి యోగము 10వ అధ్యాయము బ్రహ్మాండం యొక్క విశ్లేషణ, పర్వతాలు, నదులు, నక్షత్రాలు, పక్షులు, చేపలు, దేవతలు, మునులు, మానవులు, జంతువులు, ఇలా ప్రతి జాతిలోనూ ఉన్న విశిష్టమైన వాడు ఆయనే. ప్రతి వ్యక్తిలోని విశిష్టమైన అంశం ఆయనే. ఒకటి విభూతి, రెండోది యోగం. ఈ రెండింటినీ అధ్యయనం చేసేది విభూతి యోగము కదా. దశం అంటే దష్టార్థాలు, అంటే కనబడే విషయ వస్తువులు అని అర్థం. బాహ్య విషయాల యొక్క లోతైన విశ్లేషణ ఇందులో జరుగుతుంది. ప్రపంచంలో కేవలం ఆకారాలే కాదు, అనేకమైన వ్యవహారాలు కూడా జరుగుతున్నాయి. రకరకాలుగా జరిగే ఈ వ్యవహారాలు కూడా తానేనని భావ గర్భితంగా చెప్పుకుంటూ వచ్చినాడు ఈ భగవద్గీతలో. ఈ విభూతి యోగం చదివితే మనకి తెలుస్తుంది ఎలా ఉంది, ఎలా మనకి అర్థమవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేది మనకి విశ్వరూప దర్శనం. ఈ విశ్వరూప దర్శనంలో ఆయన విచిత్రంగా చూస్తున్నాడు, అంతా పరమాత్మని. ఆ అనుభవం వచ్చిందండి నాకు మొత్తము. లైట్ ఆ మెడిటేషన్. ఓకే. విశ్వరూప దర్శనము ప్రతి ఒక్కటి మనకి ఈ విశ్వరూప దర్శనము, ఈ మెడిటేషన్ ప్రతి ఒక్కరికి అనుభవం అవుతుంది. మొత్తము అదే బ్రహ్మాండం అంతా నేనే అయిపోయినట్లు ఆ అనుభవం కూడా అయిందండి. బ్రహ్మాండం అంతా మొత్తము నేనే. అరే నేనేమి ఇంతదాన్ని, నేను బ్రహ్మాండం మొత్తం అయినాను అనుకున్నప్పుడు ఆ పరమాత్మ నాలో ఉన్నాడనే తత్వము అప్పుడు అర్థమైంది. ఆ పరమాత్మని నేను అంటే మనము ఎప్పుడు మనం బాహ్య ప్రతి సెకండ్కి మనము చేంజ్ అవుతూ ఉంటాం. ఎప్పుడు మనస్సు అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క సెకండ్ అది చూస్తే దాని మీద గమనం పోతుంది, ఇది చూస్తే దీని మీద గమనము, వాళ్ళతో మాట్లాడుతుంటే అక్కడ పోతుంది, వీళ్ళతో అదే మనస్సు ఒక్క చంచలత్వము. ఆ మనస్సుని మనము పట్టుకోవాలి. 10 పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇంకొకటి వచ్చేది మనస్సు. ఈ విశ్వరూప దర్శనము అప్పుడే మనకి తెలుస్తుంది. ఎప్పుడు మనం మనస్సు కంట్రోల్ పెట్టుకుంటామో అప్పుడు మనకి ఆ విశ్వరూప దర్శనము అంతా పరమాత్మ, అంతా మనమే, ఆ మొత్తం సృష్టి అంతా మనమే అని అప్పుడు ఆ దర్శన యోగం మనకి భాగ్యం మనకే కలిగిస్తుందండి. ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయండి, మళ్ళీ మనం చెప్పుకుందామంట. ఈ అదృష్టం ఇచ్చిందా నాకు ఇది అదృష్టమే నాకు మరి. ఈ స్టేజ్ వచ్చిన దానికి నాకు నాకు చాలా ధన్యవాదాలండి మీకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, రజని మేడం గారికి, సుమా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.